ఇది రోడ్డు మించి వస్తూ ఉంది. నేను డోర్కి కట్టను కడదామని చూసరికి ఊక్కుంటూ వస్తుంది. ఏం దాన్ని చూసరికి ఆవు బెదురుతుంది. చూసరికి ఇది కింద పడ్డది. అక్కడ ఏది పొలాలు కరెక్ట్గా అది రోడ్డు కానుంచి సీదా మన ఆసనం దగ్గరికి వచ్చింది. భగవంతుడు దీన్ని బాగు చేయాలి. కళ్ళు ఎర్రగా అయినాయి. ఏమీ తినట్లే తాగట్లే. భయం అనేది పోయిందో నీళ్ళు కూడా తాగలేకపోతుంది. ఒక్కరోజైతే కొంచెం ఇంజక్షన్ చేస్తారు. రేపు పండుకుంటుంది అట్టుంది. కొంచెం పూజలో పెట్టండి మీరు, ఎందుకంటే మీరందరూ పూజలో పెట్టండి. ఇది ఎత్తుక్కుంటూ వచ్చింది. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు అనుకున్నా నేను అంత దూరం పోనా అంటే ఇటు తిరిగింది, అటు పోయేదల్లా. అమ్మ నీళ్ళు తాగుతుంది చాలు. నేలకి ఎండిపోయి రోడ్ల మీద అన్నాలు దొరకక అన్నం ఆపరేషన్ అయినన్నిటిని అవుతుంది. నిన్న వచ్చింది కూడా ఆపరేషన్ అయింది. చిన్న పిల్లది. ఆపరేషన్ అయిన ప్రతి డాగ్ ఇట్లనే అవుతున్నాయి. అనారోగ్యం పాలవుతున్నాయి. పాపం ఏందో అర్థం కాదు. ఇందులో ట్యాబ్లెట్ కలిపిన జ్వరమాను అది ఇది పాలు కనుక తాగితే కొంచెం క్లియర్ అయింది. నోరు అట్లా ఎండిపోయింది, మొత్తానికి దగ్గరికి రావట్లే. చిన్ని తల్లి ఎక్కడి నుంచి వచ్చినామమ్మా? ఇంజక్షన్ వేస్తాను లేక నేను పోటాను బయటికి పోవడానికి ట్రై చేస్తాను. పోదులే, గంపలు కొన్నది కూడా అందుకే, ఇలాంటి వాటి కోసమే.